మీరెప్పుడైనా నోటీస్ చేశారా? మీ మీద ఒక పోలీస్ కేసున్నా గవర్నమెంట్ జాబ్ అయితే రాదు. కానీ పొలిటీషియన్స్ మీద 10, 20, 50 కేసులున్నా గానీ వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కూడా అవుతారు. ఇది ఎలా పాసిబుల్? సిస్టమ్‌లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా? లేదా మనకి తెలియని సీక్రెట్ ఏమైనా ఉందా? ఇవన్నీ క్లియర్‌గా, సింపుల్‌గా, రియల్ ఎగ్జాంపుల్స్‌తో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఎండ్ వరకు చూడండి. మీ డౌట్స్ అన్నీ కంప్లీట్‌గా క్లియర్ అయిపోతాయి. మన సొసైటీలో చాలా కామన్‌గా వినిపించే మాట పోలీస్ కేస్ అయితే లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. జాబ్ ఉండదు, ఫ్యూచర్ ఉండదని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడితే పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. క్లీన్ రికార్డ్ ఉండాలి, లేకపోతే జాబ్స్ అనేవి రిజెక్ట్ అవుతాయని చెప్పేసి. అండ్ హానెస్ట్‌లీ ఇది కొన్ని కేసెస్‌లో నిజమే. బట్ ఇక్కడ మనం చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే కేస్ ఉందంటే క్రిమినల్‌గా చూస్తారు. ఇదే మన డౌట్‌కి మెయిన్ రూట్. ముందుగా కేస్ వర్సెస్ కన్విక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మీ మీద ఎవరైనా కంప్లెయింట్ ఫైల్ చేస్తే పోలీస్ మీ మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు. కానీ అది నిజంగా ప్రూవ్ అయిందా? కోర్టులో జడ్జ్ డిసైడ్ చేశారా? లేదు. ఇక్కడ కేస్ అంటే ఎలిగేషన్ అంటే జస్ట్ అది ఒక ఆరోపణ మాత్రమే. అదే కన్విక్షన్ అంటే ప్రూఫ్ ప్లస్ జడ్జ్‌మెంట్. డిఫరెన్స్ ఏంటంటే కేస్ అంటే మీ మీద డౌట్ ఉందని చెప్పేసి. అదే కన్విక్షన్ అంటే మీ తప్పు ప్రూవ్ అయిందని చెప్పేసి అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇండియా లా ప్రకారం గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ అండ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటే కోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వకపోతే మీరు అఫీషియల్గా క్రిమినల్ కాదని చెప్పేసి అర్థం. గవర్నమెంట్ జాబ్ రూల్స్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ జాబ్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాంపుల్ పోలీస్, బ్యాంక్, రైల్వే జాబ్స్ ఎక్సెట్రా. దీనికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న పని అనమాట. సీరియస్ క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్ అథారిటీస్ అనేది మీ యొక్క అప్లికేషన్ని తీసుకోవు అండ్ రిజెక్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఆల్రెడీ కన్విక్షన్ అయి ఉంటే డైరెక్ట్‌గా రిజెక్షన్ అయితే చేసేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ట్రస్ట్ మెయింటైన్ చేయాలి కాబట్టి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వీళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు పొలిటికల్ కేసెస్. మనం చూస్తూ ఉంటాం పొలిటీషియన్స్ మీద 10లు, 50లు, వందల సంఖ్యలో కేసెస్ అయితే ఉంటాయి. మరి వీళ్ళు ఎలా గవర్నమెంట్ ఫార్మ్ చేసి రన్ చేస్తారు? సింపుల్ ఆన్సర్ లా అలౌ చేస్తుంది. కోర్టులో కన్విక్షన్ రాకపోతే ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ మీ మీద 20 కేసెస్ ఉన్నా గానీ అవి పెండింగ్‌లో ఉంటే లీగల్‌గా ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ 2 ఇయర్స్ జైల్ ఆర్ మోర్ పనిష్మెంట్‌తో ఉంటే అప్పుడు మీరు డిస్‌క్వాలిఫై అయితే అవుతారు. అండ్ కంటెస్ట్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉండదు. పొలిటీషియన్స్ విత్ పెండింగ్ కేసెస్ వర్సెస్ కన్విక్షన్. నెంబర్ 1 వచ్చి నరేంద్ర మోడీ. 2002లో గుజరాత్ రైట్స్ సంబంధించి నరేంద్ర మోడీ మీద అలిగేషన్స్ అయితే వచ్చాయి. కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ అయితే జరిగింది. కానీ కోర్టులో కన్విక్షన్ అయితే రాలేదు. రిజల్ట్ ఏంటంటే ఆయన ఇంకా కంటిన్యూ అవుతున్నారు. నెంబర్ 2 వచ్చేసి రాహుల్ గాంధీ. 2023లో డిఫమేషన్ కేసు మీద ఆయనకి కన్విక్షన్ అయితే వచ్చింది. 2 ఇయర్స్ సెంటెన్స్ అయితే ఇచ్చారు. అండ్ రిజల్ట్ ఏంటంటే టెంపరరీగా ఎంపీ పొజిషన్ అయితే డిస్‌క్వాలిఫై అయ్యారు. తర్వాత హైకోర్టులో స్టే తెచ్చుకొని మళ్ళీ రెజ్యూమ్ అయితే చేసుకున్నారు. అండ్ నెంబర్ 3 లాలూ ప్రసాద్ యాదవ్. ఓటర్ స్కామ్ కేసులో కన్విక్షన్ అయితే వచ్చింది. రిజల్ట్ ఏంటంటే ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయడానికి డిస్‌క్వాలిఫై అయితే అయ్యారు. కేసెస్ అంటే అన్ని క్రిమినల్ కేసెస్ అని కాదు. చాలా వరకు ప్రొటెస్ట్, పొలిటికల్ ఇష్యూస్ వల్ల రిజిస్టర్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. వై పొలిటీషియన్స్ హ్యావ్ మెనీ కేసెస్. ఇప్పుడు ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే పొలిటీషియన్స్ మీద ఎందుకు అన్ని కేసులు అయితే ఉంటాయి? దీనికి మెయిన్‌గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి పొలిటికల్ రైవల్రీ. అపోజిషన్ పార్టీస్ మధ్య ఫైట్స్ వల్ల వీళ్ళ మీద కేసెస్ అయితే ఎక్కువగా ఫైల్ అవుతూ ఉంటాయి. అండ్ నెంబర్ 2 వచ్చేసి ప్రొటెస్ట్ అండ్ ధర్నాస్. రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసినా కూడా వీళ్ళ మీద కేసెస్ అయితే ఫైల్ అవుతూ ఉంటాయి. అండ్ నెంబర్ 3 వచ్చేసి పవర్ స్ట్రగుల్స్. లోకల్ ఏరియాలో కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా కేసెస్ అయితే వీళ్ళ మీద ఫైల్ అవుతూ ఉంటాయి. సో అన్ని క్రిమినల్ ఇంట్రెస్ట్‌తో కాను గానీ పొలిటికల్ సిట్యుయేషన్స్ కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. మరి అన్ని కేసెస్ ఉన్నప్పుడు ఫాస్ట్‌గా కోర్ట్స్ కేస్‌ని సాల్వ్ చేయొచ్చు కదా! అని డౌట్ మీకొచ్చిందా? సేమ్ డౌట్ నాకు కూడా కాలేజ్‌లో ఉన్నప్పుడు వచ్చింది. సో, ఇది నేను మా ప్రొఫెసర్‌ని అయితే అడిగాను. వై ఇలా అనేసి. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇండియాలో చాలా కేసెస్ అనేవి పెండింగ్‌లో అయితే ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక క్లాస్‌లో 40 స్టూడెంట్స్‌కి ఒక టీచర్ అయితే సరిపోతుంది, మేనేజ్ చేయొచ్చు. అదే 400 మంది స్టూడెంట్స్‌కి ఒక టీచర్ అయితే ఎలా ఉంటుంది? సో, సేమ్ అప్లైస్ హియర్ అని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ జడ్జ్ కేస్‌ని ఫాస్ట్‌గా సాల్వ్ చేద్దామని చూసినా గానీ, డిఫెన్స్ లాయర్ అడ్జర్న్‌మెంట్ అడగటం, కొన్నిసార్లు విట్నెస్ రాకపోవడం, ఇలా చాలా ఫీచర్స్ వల్ల కేస్ అనేవి డిలే అవుతూ ఇయర్స్ పాటు రన్ అవుతూ ఉంటాయి. ఇండియాలో కేసెస్ స్లోగా మూవ్ అయినా గానీ, బాధితుడికి న్యాయం జరగాలి అనే ఇంటెన్షన్‌తో ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, అప్పటిదాకా ఆ మనిషి ఉంటాడా అని చెప్పేసి. అందుకే జీవితంలో ఎప్పుడైనా కోర్టు మెట్లు, హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా యొక్క ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.